స్తుతికి ఘనతకు మహిమకు పాత్రుడైనటువంటి దేవ, సర్వలోకమునకు సృష్టికర్త, ఆకాశ మహాకాశమును పట్టజాలినటువంటి మహాగొప్ప దేవ, సకల జీవులను పోషిస్తున్నటువంటి, సర్వ జగత్తును కాపాడుచున్నటువంటి ఇవే అయినటువంటి మాకు ఆశ్రయము దుర్గమునైనటువంటి దేవుడు, ఆపత్కాలములో ఆదరిస్తున్నటువంటి దేవుడు, ఆకలి వేళలో పోషిస్తున్న దేవుడు, ఆపద సమయంలో మీరు మమ్మల్ని కాపాడుకొనిచ్చినటువంటి దేవుడు. స్తోత్రం. మా జీవిత ఆయుషేషం పొడిగించి ఈ దినం కూడా సజీవుల జాబితాను చేర్చినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మా దేవా, మా హృదయంలో నీ ఆత్మ ద్వారా కలగజేసినటువంటి విశ్వాసం, మీరు కలిగించినటువంటి రక్షణ, మీరు ఇచ్చినటువంటి కృతజ్ఞత, స్తుతి, ప్రభా, గొప్ప ఐశ్వర్యం అనేటువంటి ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం మమ్మల్ని తృప్తిపరిచినట్లకై నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రియ ప్రభా, ఈ ఉదయకాలంలో మీ బిడ్డలు ఆన్లైన్లో కూడి వచ్చి నిన్ను స్తుతించి ఘనపరిచి పర్యాటక కొరకు సమయాన్ని మీరు ఆస్వాదించారు. ఆ దేవా, మా జీవితంలో మీరు చేసినటువంటి ఆత్మీయ భౌతికమైనటువంటి ప్రతి ఆశీర్వాదం కొరకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. హృదయమాలను స్తుతిస్తూ కనపరుస్తున్నాం. ఈ రీతిగా ప్రియ ప్రభా, వారమంతట్లో మీరు చేసినటువంటి ప్రతి మేలు ఉపకారం కొరకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మమ్మల్ని తగ్గించుకుంటున్నామని హెచ్చించి పూజించి ఘనపరిచి కళ్యాణపరిచి ఆరాధన కొరకు ఇంకా కనెక్టుకోవాల్సిన పిల్లలు మీరు నడిపించిన మీకు స్తోత్రాలు చెల్లిస్తూ మమ్మల్ని మీకు అర్పించుకొని కొనియాడుతూ పూజిస్తూ మా ప్రభువుని ప్రియ రక్షకుడు యేసుక్రీస్తు వారి శ్రేష్టమని స్తుతించి సమర్పిస్తాం. ఆమేన్. 51వ పాటలో మొదటి వచనము, 3వ వచనం. 1, 3వ వచనం పాడు. 51వ పాట. స్తుతింతులు దేవుని సభలో, స్తుతింతుం దేవుని సభలో, స్తుతింతుం దేవుని సభలో, స్తుతింతున్ హల్లెలూయా. యథార్థవంతుల సంగములో, యథార్థవంతుల సంగములో హృదయ పూర్తిగా స్తుతింతున్, హృదయ పూర్తిగా స్తుతింతున్, స్తుతింతున్ హల్లెలూయా. స్తుతింతుం దేవుని సభలో, స్తుతింతుం దేవుని సభలో, స్తుతింతుం హల్లెలూయా. దేవాని పనులు ప్రభావం గలవే, దేవాని పనులు ప్రభావం గలవే, నీ నీతి సదా నిలచును, నీ నీతి సదా నిలచును, స్తుతింతున్ హల్లెలూయా. స్తుతింతున్ దేవుని సభలో, స్తుతింతున్ దేవుని సభలో, స్తుతింతున్ హల్లెలూయా.
పరిశుద్ధ గ్రంథము కీర్తనల భాగంలో నుండి 111వ కీర్తనను మనం చదువుకుంటాం. మొదటి వచనం నుంచి చివరి వచనం వరకు మార్చి చదువుకుంటాం. నేను మొదటి వచనం చదువుతాను. కీర్తన 111. యెహోవాను స్తుతించుడి, యథార్థవంతుల సభలోను సమాజములోను పూర్ణ హృదయముతో నేను యెహోవాకు కృతజ్ఞతాస్తులు చెల్లించెదను. రెండవ వచనం చదువుతారా? యెహోవా క్రియలు గొప్పవి, వాటి యందు ఇష్టము గల వారందరూ వాటిని విచారించుదురు. ఆయన కార్యము మహిమా ప్రభావములు గలది, ఆయన నీతి నిత్యము నిలకడగా ఉండును. ఆయన తన ఆశ్చర్యక్రియలకు జ్ఞాపకార్థ సూచన నియమించున్నాడు. యెహోవా దయాదాక్షిణ్య పూర్ణుడు. యెహోవా దయాదాక్షిణ్య పూర్ణుడు. తన యందు భయభక్తుల వారికి ఆయన ఆహారం ఇచ్చును. ఆయన నిత్యము తన నిబంధనను జ్ఞాపకము చేసుకొనును. 6వ వచనం. ఆయన తన ప్రజలను అరణ్యము అన్యజనులను స్వాస్థ్యముగా అప్పగించి ఉన్నాడు. తన క్రియల మహత్యమును వారికి వెల్లడి చేసి ఉన్నాడు. ఆయన చేతి కార్యములు సత్యమైనవి, న్యాయమైనవి, ఆయన శాసనములు నమ్మకమైనవి. అవి శాశ్వతముగా స్థాపింపబడి ఉన్నవి, సత్యముతోనూ యథార్థతోనూ అవి చేయబడి ఉన్నవి. ఆయన తన ప్రజలకు విమోచనము కలగజేయవాడు, తన నిబంధన ఆయన నిత్యముగా ఉండ నిర్ణయించువాడు. ఆయన నామం పరిశుద్ధమైనది, పూజింపదైనది. యెహోవా యందలి భయము జ్ఞానమునకు మూలము. ఆయన శాసనం అనుసరించి వారందరూ మంచి వివేకము గలవారు. ఆయనకు నిత్యము స్తోత్రము కలుగుచున్నది. కాబట్టి కీర్తన యొక్క టైటిల్ ఏంటి అంటే, దేవుని మహిమకరమైన కార్యములను జ్ఞాపకం చేసుకొని ఆయన కీర్తించుటకు దావీదు మిగిలిన వారిని ప్రోత్సహించునని మనం చూస్తున్నాం. ఆయన మహిమకరమైనటువంటి కార్యములు. అందుకోసమని ఇందులో మనం గమనిస్తే 2వ వచనంలో యెహోవా క్రియలు అని చూస్తాం. 3వ వచనంలో ఆయన కార్యమని చూస్తాం. 4వ వచనంలో తన ఆశ్చర్య కార్యములను చూస్తాం. 7వ వచనంలో ఆయన చేతి కార్యములను చూస్తాం. గనుక ప్రభు తన ప్రజల జీవితాల్లో కార్యములు జరిగించినటువంటి వారు అని చూస్తుంది. అందుకోసమని ఆయన చేసిన కార్యములలో మరి శ్రేష్టమైనటువంటి కార్యములు మనం గమనిస్తే ఆ కార్యాలకు పేరు అంటున్నాడు 4వ వచనంలో ఆశ్చర్య కార్యములు అని. ఈ ఆశ్చర్యమైనటువంటి కార్యములు అన్నిటిని మరి ఎలాంటి కార్యములుగా చెబుతున్నాడు అంటే, సత్యమైనవి అంటున్నాడు, న్యాయమైనవి అంటున్నాడు. ఆ మాత్రమే కాదు, ఆయన శాసనములు నమ్మకమైనవి. కాబట్టి యెహోవా కార్యాలు గొప్పవి అంటున్నాడు. చాలా గొప్ప మాట. 3 రకాలైనటువంటి కార్యాలు మనం చూస్తూ ఉంటున్నాం. 2వ వచనములో యెహోవా క్రియలు లేదా ఆయన కార్యాలు గొప్పవి అని చూస్తున్నాం. 4వ వచనములో ఆశ్చర్య కార్యములను చూస్తున్నాం. 3వ వచనములో మహిమా ప్రభావం గల కార్యాలని మనం చూస్తూ ఉంటాం. 7వ వచనములో
సత్యమైనవి, న్యాయమైనవి అని మనం చూస్తాం. కాబట్టి మన ప్రియ ప్రభు ఆయన కార్యము చేత మన జీవితాన్ని సంతోషపరుస్తూ వచ్చినట్లుగా మనం చూస్తాం. మన ఆత్మలో ఆయన జరిగించినటువంటి ఆత్మీయ కార్యము ఎంతో గొప్పది. మన ఆత్మలో పరిశుద్ధాత్మ కార్యాన్ని మన రక్షణ విషయంలో పరిశుద్ధాత్ముడు జరిగించినటువంటి కార్యం చాలా ఆశ్చర్యమైనది. మన ప్రభు మన కొరకుగా చెల్లించినటువంటి ప్రయోజనం, కలువరి శిలువలో ఆయన చూపిన ప్రేమ, ఆయన కారిన రక్త ధారలు, ఆయన మన నిమిత్తమై పొందినటువంటి అవమానం, నిందలు, కలువరి శిలువలో ప్రభు పొందినటువంటి ఆ బాధలన్నీ కూడా మన రక్షణ కొరకే అని దేవుడు మన యొక్క జీవితంలో చూపిస్తూ వచ్చినాడు. మనం ఏమేమైతే భూలోకంలో ఆ రకమైనటువంటి పరిస్థితుల గుండా వెళుతూ ఉంటున్నామో అవన్నీ కూడా మన పాపమును బట్టి కలుగుతూ వచ్చినటువంటి నానా రకమైనటువంటి వ్యాధి బాధలేమి, ఇరుకు ఇబ్బందులేమి, కొరతలేమి, ఇవన్నీ కూడా ఏదైనా తోటలో ఆదాము అవిధేయుడై ఆజ్ఞ అతిక్రమించడం ద్వారా పాపాత్ముడై, పాపాన్ని బట్టి శాపగ్రస్తుడై, శాపమును బట్టి మరణప్రాప్తుడై ఉంటురాగా కడపటి ఆదాముగా ప్రభువైన యేసుక్రీస్తు వారు పాపానికి బదులుగా పాపముగా చేయబడ్డాడు, శాపానికి బదులుగా శాపముగా చేయబడ్డాడు, మరణమునకు బదులుగా మరణమైపోయాడు. ఆ ప్రియ ప్రభువే మనము చింతించే ప్రతి చింతను, మనము దిగులు చెందే ప్రతి దిగులను, మన యొక్క జీవితంలో ప్రతి విధమైనటువంటి కొరతలన్నిటిని కూడా కలువరి శిలువలో మనకు బదులుగా ఆయన అనుభవిస్తూ వచ్చినాడు. మన జీవితంలో మన ప్రియ ప్రభు ఆయన గొప్పవాడు గనుక మనల్ని కూడా గొప్ప రక్షణ చేత ఆయన అలంకరిస్తూ వచ్చినట్టుగా చూస్తున్నాం. ఆయన ఆశ్చర్యకారుడు గనుక మన జీవితంలో ఆశ్చర్యమైన కార్యాన్ని జరిగిస్తూ వచ్చినట్లుగా మనం చూస్తూ ఉంటాం. ఆయన కార్యము మహిమా ప్రభావం గలది గనుక మన జీవితాన్ని ప్రభు ఒక అన్న వినిపించట్లేదన్న. వినిపించడం లేదండి, మ్యూట్లోకి వెళ్ళిపోయినట్టుంది సార్. హలో సార్ అన్న ఇప్పుడు వినిపిస్తుంది అన్న. రైట్, ఓకే. అన్న ఏం వినిపించట్లేదన్న. అమ్మా వినిపించట్లేదన్నా. వినపడతలేదా? ఇప్పుడు మీరు మాట్లాడుతున్నప్పుడు వినిపిస్తుంది, వాక్యం వినిపించట్లేదు.
మరి నాకేమో మీ వాయిస్ వినపడుతుంది. మాకేమి వినిపిస్తలేదన్న వాక్యము. మీకు వినపడతలేదా? ఆహా, అవునా? మీరు ఇప్పుడు మాట్లాడుతుంది వినిపిస్తుంది, ఇంకేమి వినిపిస్తలేదు. నాకు విచిత్రంగా ఉన్నది. అంటే నాకు ఇక్కడ నా వాయిస్ వినపడకుండా ఉండడానికి కొరకైనటువంటి అది ఆ కొరతగా అయితే ఏమి కనబడతలేదు. నెట్ ప్రాపర్ గానే ఆన్ లో ఉంది. సరే, ఇప్పుడు మనం చదివినటువంటి కీర్తన 111 కీర్తన మీకు చదివినట్లుగా అర్థమైందా? హలో, సరే. మరి ఒకవేళ నేను చెప్పేటటువంటి వాక్యము మీకు వినపడే రీతిగా లేదనంటే ఆ కీర్తన 111 ముందు పెట్టుకొని అన్న ఇప్పుడు వినిపిస్తుంది అన్న ఇప్పుడు వినిపిస్తుంది అన్న. ఓకే ఓకే ఓకే. మన దేవుడు గొప్ప దేవుడు. ఆయన గొప్ప కార్యం ఏమిటి? గొప్ప కార్యం అంటే మొదటిగా 2వ అధ్యాయం హెబ్రీ పత్రిక 3వ వచనములో మనం గమనిస్తే ఎంతో గొప్ప రక్షణ అన్నాడు. ఎందుకు ఈ రక్షణకు అంత గొప్ప రక్షణ మాట అంత విలువ మరి దేవుడు తన బిడ్డ జీవితాల్లో చేస్తూ వచ్చిన కార్యం అంటే దేవుడు తన సొంత ప్రాణముని ఇచ్చి ఆ రక్షణ మనకు కలగదు. మనం గమనిస్తే 49వ కీర్తనలో వారి ప్రాణ విమోచన ధనము బహు గొప్పది అన్నాడు. నిజముగా ఈ గొప్ప రక్షణ వెల అన్నటువంటిది మనం తీర్చకుండా అలా ఉండవలసినటువంటి శ్రేష్టమైనటువంటి క్రయధనం. 49వ కీర్తనలో మనం గమనిస్తే 9వ వచనములో మనం గమనిస్తే లేదా 7, 8, 9 వచనాలు వినపడుతున్నాయా? వినిపిస్తున్నాయి. 49వ కీర్తన 7, 8, 9 వచనం చదువుకుందాం. కీర్తనలు 49, 7, 8, 9 వచనం. ఎవడును ఏ విధము చేతనైనా తన సహోదరు విమోచింపలేడు. వాడు కుళ్ళు చూడక నిత్యము బ్రతుకున్నట్టు వారి నిమిత్తము దేవుని శ్రీ ప్రాయశ్చిత్తం చేయగలవాడు ఎవడును లేడు. వారి ప్రాణ విమోచన బహు గొప్పది, అది ఎన్నటికీ తీరకుండా అట్లుండవలసినదే. కాబట్టి ప్రభు మన నిమిత్తమై చెల్లించినటువంటి క్రయధనము అది ఎంతో గొప్ప క్రయం గనుక ప్రభు మన జీవితంలో చేసినటువంటి కార్యం ఏమిటంటే అది గొప్ప కార్యం. తన కుమారుడు, ప్రియమైన కుమారుడు, ముద్దు కుమారుడు, ఏ పాపం ఎరగనటువంటి దేవుని కుమారుడు, సింహాసనాశీనుడై పరలోకంలో దూతుల చేత కొనియాడబడుతున్నటువంటి తన ప్రేమ కుమారుణ్ణి మన కొరకై వదిలిపెట్టాడు. పాప పరిహారం కొరకై పాపపు లోకములో తాను మరి మన కొరకుగా జన్మించవలసి వచ్చింది. మన నిమిత్తము పాపుల చేత అవమానపరచబడము, తృణీకరించబడము మన ప్రభు మన కొరకై వెళ్ళినటువంటి మార్గం అనేటువంటిది. మనం ఎట్లయితే వెళ్తూ వస్తున్నామో మన ప్రభు అన్నిట్లో మన నిమిత్తమై ఆయన మనకు సహాయకుడుగా మన జీవితంలో మనకు అర్థం చేసుకొని మన ప్రతి భారమును ఆయన భరించినటువంటి వాడుగా ప్రతి కష్టములో, ప్రతి దుఃఖములో, ప్రతి కన్నీటిలో, ప్రతి విధమైనటువంటి పరిస్థితుల్లో ఆయన మనతో సమానుభవం కలిగినటువంటి వాడై ఆ ప్రియ ప్రభు మన జీవితంలో ఉన్నట్లుగా మనం చూస్తాం. ఇది ప్రభు మన కొరకై చెల్లించినటువంటి, మన కొరకుగా చేసిన గొప్ప కార్యం. ఆయన చేసిన గొప్ప కార్యము మనలో జరిగినటువంటి ఆశ్చర్యమైన కార్యం.
ఇప్పుడు 4వ వచనం 111వ కీర్తన 4వ వచనం. ఆయన తన ఆశ్చర్య కార్యములకు జ్ఞాపకార్థ సూచ్య నియమించున్నాడు. యెహోవా దయాదాక్షిణ్యము. ఏంటి ఆశ్చర్యమైన కార్యము? ఆ ఆశ్చర్యమైనటువంటి కార్యం ఏమిటంటే పేతురు మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం. మన జీవితంలో చీకట్లో నుండి వెలుగులోనికి మనము మార్పులోనికి వచ్చినటువంటి జీవితమే ఆశ్చర్యమైనటువంటి కార్యం. పేతురు మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనములో మనం గమనిస్తే ఎటువంటి మాటను చూడండి. పేతురు మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనములో, అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాశ్యములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలునై ఉన్నారు. కాబట్టి ప్రభు చేసిన గొప్ప కార్యము మన జీవితంలో అనుభవమైనటువంటి ఆశ్చర్యమైన కార్యం. ప్రభు సిద్ధపరుచిన రక్షణ మన జీవితంలో అనుభవమైనటువంటి ఆశ్చర్యకరమైనటువంటి రక్షణ. అందుకోసమని ఆ ప్రియ ప్రభు మన జీవితంలో గొప్ప కార్యం చేశాడు, ఆశ్చర్యమైన కార్యం చేశాడు. మనం గమనిస్తే 7వ వచనంలో ఆయన చేతి కార్యములు సత్యమైనవి, అవి న్యాయమైనవి, అవి నమ్మకమైనవి అంటున్నాడు. కాబట్టి ప్రభు తన యొక్క చేతి కార్యములు అని అంటే మనం గమనించినటువంటి మాట ఏమిటంటే, దావీదు భక్తుడు అంటాడు 139వ కీర్తనలో, ఆయన నన్ను కలగజేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును కలుగుచున్నది. అందును బట్టి నేను దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నానని అక్కడ దేవునికి ఆయన స్తుతి చెల్లిస్తూ వచ్చిన మాట మనం గమనిస్తాం. 139వ కీర్తనలో మనం గమనిస్తే మన నిర్మాణం ఏదో సడన్ గా జరిగినటువంటి కార్యం కాదు. అది ఎంతో గొప్ప ప్రణాళిక బద్ధమైంది. మన నిర్మాణం అనేటువంటిది దేవుని యొక్క సొంత చేతులతో నిర్మించబడిన జీవితం. ఏదెను తోటలో ఆదామును నీలబట్టి తీసుకొని నరుడుగా నిర్మించి ఆరుతిగా నారిగా తయారు చేసినటువంటి నిర్మాణం మనం చూస్తున్నాం. అయితే తదుపరి దావీదు భక్తుడు అంటున్నాడు, తను ఎలా దేవుడు నిర్మించినాడో 2 మాటలు అక్కడ తెలుపుతా ఉన్నాడు. 139 కీర్తనలు మనం గమనిస్తే 13, 14 వచనాలు చదువుకుందామా. 139 కీర్తన 13, 14. నా అంతరింద్రియములను నీవే కలగజేసివి, నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడు నీవే. నీవు నన్ను కలగజేసిన విధము చూడగా, ఎటువంటి మాటను చూడండి, భయమును ఆశ్చర్యం నాకు పుట్టుచున్నవి. అందును బట్టి నేను నీ కృతజ్ఞతలు చెల్లించుచున్నాను. నీ కార్యములు ఆశ్చర్యకరములు, ఆ సంగతి నాకు బాగుగా తెలుసు. మనం ఎవరము అని ప్రశ్నించుకుంటే ఆయన చేసినటువంటి పని అయి ఉన్నాము అంటాడు. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం. దేవుని చేతి పని అయి ఉన్నామన్న సంగతిని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఏదెను తోటలో తన సొంత చేతులతో సృష్టించినటువంటి దేవుడు తల్లి గర్భమందు ఆయన మనను మన యొక్క తల్లి గర్భమందు అంతరింద్రియంలో నిర్మించినటువంటి వాడుగా ఆయన కలగజేసినటువంటి కార్యముగా మనం చూస్తూ ఉంటున్నాం. కాబట్టి ఆయనే మనం నిర్మించినవాడు, ఆయనే మన కలగజేసినవాడు, ఆయనే మనల్ని ఆయన యొక్క బిడ్డగా ఈ లోకములో తల్లి గర్భమందు మనం నిర్మిస్తూ వచ్చినటువంటి చేతి పని అయి ఉన్నాము అంటాడు.
2వ అధ్యాయంలో మనం గమనిస్తే ఎఫెసీ పత్రికలో ఒక మాట జ్ఞాపకం చేసుకుంటాం చూడండి. 10వ వచనం 2:10 ఈ రక్షణ గురించినటువంటి మాట మాట్లాడుతూ ఇక్కడ 10వ వచనములో లేకపోతే 8, 9, 10 చదువుకుంటాం. మీరు విశ్వాసం ద్వారా కృపచేత రక్షింపబడేది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. అది క్రియల వలన కలిగినది కాదు గనుక ఎవడును అతిశయపడ వీల్లేదు. మరియు వాటి యందు మనం నడుచుకున్న వలన దేవుడు ముందుగా సిద్ధపడి సత్క్రియలు చేయుటకై మన క్రీస్తునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. కాబట్టి మన భూలోక జన్మనేమి, మన అంతరంగంలో ఆత్మ జన్మనేమి దేవుడు చేసినటువంటి పని అయి ఉన్నామని మనం చూస్తాం. కాబట్టి ఆయన చేతి పనులు అని చూస్తాము. దేవుడే తన స్వంత హస్తములతోటి ఆదామును సృష్టించినటువంటి వాడు మాత్రమే కాదు, మనల్ని కూడా తల్లి గర్భమందు నిర్మించినటువంటి నిర్మాణకుడు. అందుకొరకనే 43వ అధ్యాయంలో నేను నిర్మించినటువంటి వాడని యాకోబు జీవితముతో మాట్లాడుతూ వచ్చిన మాటగా చూస్తూ ఉంటున్నాం. మనలో ఒక్కొక్కరము దేవుడి చేత చేయబడినటువంటి వారమనే సంగతిని మనం గుర్తించి ప్రభును స్తుతించువారుగా ప్రభు కోరుతా ఉంటాడు. నిజంగా నేను దేవుని చేత నిర్మించబడ్డవాడు, నేను దేవుని సృష్టి అయి ఉన్నాను అని కూడా సంగతిని మన జీవితంలో గుర్తించాలని ప్రభు కోరుతున్నాడు. గొప్ప విషయం ఏమిటంటే ఆయన మనకు సృష్టికర్త, మనం ఆయన యందు సృష్టి అయి ఉన్నాం. ఒకే ఒక సృష్టికర్తను, దేవుని సృష్టిగా మన సృష్టికర్తను మనము ఆరాధించినటువంటి వారం కావచ్చు. ఈ ప్రత్యక్షత ఆత్మ ద్వారా దేవుడు మనకు అనుగ్రహించుంది. భూలోకములో పాపం అనేటువంటిది విస్తారంగా జరుగుతుంది. సృష్టికర్తను వదిలిపెట్టి సృష్టిని పూజించడం అనేటువంటిది ఘోరమైనటువంటి ఒక పాపముగా భూలోకములో జరుగుతూ ఉంది. దేవుని మహాకృప మన మనోనేత్రం ప్రభు తెలిసే భక్తుడు పలుకుతూ వచ్చినటువంటి మాట ప్రకారంగా 95 కీర్తనలో రండి నమస్కారం చేసి సాగిలపడుతాం, మన సృజించిన యెహోవాను మోకరించుదాం అని చెబుతూ అక్కడ గమనించేటువంటి మాట ఏంటంటే మనల్ని సృజించినటువంటి యెహోవా సన్నిధిని మోకరించుదాము అంటే సముద్రాన్ని, మరి భూమి మీద ఆకాశమందు సమస్త సృష్టిని ఆయన చేతిలో ఉన్నాయి, ఆయన చేసిన సృష్టి అయ్యిందని చూస్తారు. ఆకాశ మహాకాశం, సముద్రము, భూమి, నక్షత్రములు సమస్తము దేవుని యొక్క సృష్టి. ఈ సృష్టి అంతా కూడా దేవుని మహింపరచాలని దేవుని యొక్క మహా గొప్ప సంకల్పం. ఆ సృష్టిలో మనము నూతన సృష్టి అయి ఉన్నాము. ఆ ప్రకారంగా ఈ ప్రపంచమంతా కూడా దేవుడు విమోచించబోతున్నాడు. నూతన ఆకాశం, నూతన భూమి, శ్రేష్టమైనటువంటి కొత్త అనుభవంతో ఈ ప్రపంచం అంతా నిండబోతుంది. ఇంకేమాత్రం కూడా చెడుగు, ఇంకేమాత్రం కూడా శాపము, పాపము అనేటువంటి ఇంకా మనం చూడలేము. అటువంటి గొప్ప కార్యమును ప్రభు మన జీవితంలో ఆరంభించినటువంటి వాడై, కొనసాగిస్తున్నటువంటి వాడై, ఒకరోజు సంపూర్ణమైనటువంటి ఆ నూతనత్వాన్ని మనం చూడబోతాం. చివరిగా మనం గమనిస్తే 3వ వచనములో 111 కీర్తన 3వ వచనంలో ఆయన కార్యము మహిమా ప్రభావములు గలది అంటే ఆయన మహిమలో మనం పాల్పొందుతాం. ఆయన మహిమ ఈజ్ ఈక్వల్ టు పాపము లేనటువంటి అనంత లోకమే
మహిమా జీవితం, మహిమా లోకం. అది కీర్తనకారుడు ఆసాఫ్ అంటాడు, లోకములు అన్ని పోల్చుకుంటూ ఇతరులకు సౌఖ్యం ఉంది, నాకు కష్టం ఉంది, ఇతరులకు సౌఖ్యం ఉంది, నాకు యాతనలు ఉన్నాయి, నా యొక్క జీవితంలో నేను దేవుని బిడ్డగా ఉండడం అనేది నాకెంతో మరి బాధకరమైనటువంటి ప్రతి ఉదయం శిక్ష కలుగుతున్న జీవితమే కదా నా జీవితం అని ఇతరులకు రక్షణ లేనటువంటి వారితో తన జీవితాన్ని పోల్చుకుంటూ వచ్చింది. కానీ లోకస్తుల సంగతుల యొక్క అంతముల గురించి తను ధ్యానిస్తూ వచ్చినప్పుడు వారు పాలు జారు చోటునే ఉన్నారని, వారు మరి ఎంతగానో క్షణమాత్రం పాడైపోయేటువంటి వారుగా ఉన్నారని, మహాభయము చేత కడముట్ట నశించినటువంటి వారు సంగతి తనకు అర్థమైపోయేసరికి, అయ్యో నేను తెలివి లేకుండా ప్రవర్తిస్తూ వచ్చానే, మృగం వంటి వాడుగా ఉంటొచ్చానే, నాకు కలుగుతున్నటువంటి పరిస్థితులు నాకేదో లోకములో వింత కలుగుతున్నట్లుగా అనుకుంటూ వస్తున్నానే, ఇవన్నీ కూడా భూలోకములో నా ఆత్మీయ జీవిత సిద్ధపాటు కొరగని సంగతిని నేను అర్థం చేసుకోలేకపోయాను అనుకొని తనకు అర్థమైన తర్వాత తాను ఒక మాట పలుకుతా వచ్చాడు. ఏం మాట? ఆ మాట అంటే 73వ కీర్తన 23వ వచనంలో 24, 25 వచనాలు మనం గమనిస్తే అక్కడ చక్కటి మాటలు కనబడు. నేను ఎల్లప్పుడూ నీ యొద్ద ఉన్నాను, నా కుడి చేయిని పట్టుకొని ఉన్నావు, నీ ఆలోచన చేత నన్ను నడిపించదవు, తర్వాత మహిమలో నీవును చేర్చుకోవు, ఆకాశముందు నీవు తప్ప నాకెవరున్నారు, నీవు నాకుండగా లోకమును ఏది నాకు అక్కర్లేదు. ఎంత గొప్ప సర్వ సమృద్ధి ఈ రోజున ప్రభు బిడ్డలుగా మనకి జీవితంలో మహిమలో ప్రభు మనం చేర్చుకున్నటువంటి వారు అనేటువంటి ఆ యొక్క శ్రేష్టమైనటువంటి పరలోక రాజ్యములోనికి ప్రభు మనం ఒక దినం చేర్చుకుని దేవుడిగా ఉంటున్నాడు. అదే మన యొక్క అనంత కాలపు మహిమకరమైనటువంటి జీవితం. అక్కడ ఇంకా ఆకలి ఉండదు, దప్పిక ఉండదు, ఏడుపు ఉండదు, రోదన ఉండదు, వేదన ఉండదు. అదే శ్రేష్టమైనటువంటి మహిమా లోకపు జీవితం. భూలోకములు దేని కొరకు తాపత్రయపడినా, ప్రయాసపడినా, కష్టపడినా అంత కూడా నిత్యత్వం కొరకు అయినటువంటి జీవితం అని మనం చేయగలిగితే అది నిత్యత్వంలో మనకు ఎంతగానో బహుమానముగా శ్రేష్టమైనటువంటి స్వాస్థ్యముగా మన జీవితంలో దేవుని సన్నిధిలో మనల్ని వరించినటువంటి కిరీటాలు, మనల్ని వరించినటువంటి బహుమానాలు ఆ నిత్యత్వంలో సదాకాలము ప్రభు మనకి ఇచ్చేటటువంటి ప్రతి శ్రేష్టమైనటువంటి అనంతకాలపు మహిమకరటువంటి జీవితాన్ని నిత్యత్వంలో మనం ఆనందిస్తూ వెళ్తాం. కాబట్టి 4వది మహిమాక. కాబట్టి ఒక మాట అంటాడు రోమాపత్రికలో, రాబో మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నదైనవి కావు. ఏది ప్రభు కొరకు సహించినా భరించినా అది మన క్రెడిట్ గాని పరలోకంలో అది మనకు నష్టం ఏమాత్రం లేదు. నిజంగా ప్రభు కొరకు ప్రేమ చెల్లిస్తే, ప్రభు మహిమార్థం ఈ లోకములు నమ్మకంగా జీవిస్తే, ప్రభు కోసం మాత్రమే పరిశుద్ధంగా జీవిస్తే పరలోకపు యొక్క అనంతకాల జీవితం మహానందకర జీవితంగా మనం అనుభవించే వారంగా ఉండబోతున్నాం. ఈ 4 గంటల కార్యం తలంచుకొని మన ప్రభువును ఆరాధించి ఆయన ఘనపరుచుకొని కొనియాడుతాం. కొన్ని విషయాలు ప్రభువును ఆరాధిస్తాం. ఒక్కొక్కరు ఒక నిమిషంలోనే మనం ముగిస్తే ఎక్కువ మందిగా మనం ఆరాధించే వాళ్ళగా కాగలుగుతాం. అలా ఒక్కొక్కరము ప్రభు చేస్తున్న కార్యాన్ని జ్ఞాపకం చేసుకొని ప్రభువును ఆరాధిస్తాం. మరి దినము మన ప్రియ సోదరి గంగురాజు గారి యొక్క
వైవాహిక దినము 29 సంవత్సరాలు దేవుడు వారి కుటుంబ జీవితంలో కాపాడుతూ వచ్చినారు. నూతన సంవత్సరంలో ప్రవేశింప చేస్తొచ్చారు. మరి వారి కుటుంబం పక్షాన దేవునికి మనం స్తోత్రం చెల్లిస్తాం. మరి మనముడు అనగా మొదటి కుమారుడు కిరణ్ కుమార్ రమ్య వారిని ప్రేమించి అనుగ్రహించినటువంటి బహుమానం మనమడికి ఈరోజు అన్నప్రాస కార్యక్రమాన్ని వారు కలిగి ఉండబోతున్నారు. ఆ కార్యక్రమంలో మనం కూడా ఆరాధన అర్పించి పాలు పంపులు పొందుతున్నటువంటి వారుగా ఉన్నాం. ఆ కుటుంబానికి జ్ఞాపకం దేవునికి స్తోత్రం చెల్లిస్తాం. అలాగున ఈ దినమంతటి కొరకు మన జీవితం అర్పించుకొని ప్రభువుని ఆరాధిస్తూ సాగిపోవాలి. ప్రారంభించాలి. కృపా కనికరము జీవం సత్యం గల మా తండ్రి, ఇదిగోనైనా తండ్రి ప్రభ, మరి యొక్క ఈ ఉదయకాల సమయంలో తండ్రి ప్రభ, యొక్క విశ్రాంతి దినంలో తండ్రి ప్రభ, తండ్రి విడుదల ద్వారా తండ్రి నేను కూడా తండ్రి ప్రభ ఆన్లైన్లో తండ్రి ప్రభ మిమ్మల్ని ఆరాధించుకున్నట్టుకు, మిమ్మల్ని కనపరచుటకు, మహిమపరచుటకు తండ్రి నాకు ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి ధన్యతను బట్టి మీకు వేలాది స్తుతి స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభ. అవును తండ్రి ప్రభ, బ్రదర్ సల్మాన్ గారి ద్వారా తండ్రి ప్రభ తీసుకొచ్చినటువంటి లేఖన భాగాలను బట్టి అందును బట్టి మిమ్మల్ని ఆరాధిస్తున్నాం తండ్రి ప్రభా. ఇదిగో తండ్రి ప్రభా, యెహోవా క్రియలు గొప్పవి, అందును బట్టి మిమ్మల్ని ఆరాధిస్తున్నాను ప్రభా. ప్రభా మీ కార్యములు మహిమ ప్రభావం గలవి, అందును బట్టి మిమ్మల్ని ఆరాధిస్తున్నాను ప్రభా. ప్రభా మీ యొక్క నీతి నిత్యము నిలకడగా నుండును, అందును బట్టి మిమ్మల్ని ఆరాధిస్తున్నాను ప్రభా. ప్రభా నా అంతరింద్రియములను నీవే కలుగు చేసితివి, నా తల్లి గర్భం నందు నన్ను నిర్మించిన వాడు నీవే. నీవు నన్ను కలుగు చేసిన విధమును చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి, అందును బట్టి మిమ్మల్ని ఆరాధిస్తున్నాను తండ్రి ప్రభా. ప్రభా మీరు సృష్టికర్త అయినందుకు అందును బట్టి మిమ్మల్ని ఆరాధిస్తున్నాను ప్రభా. సమస్తమును సృష్టించినందుకు ప్రభా, అందును బట్టి మిమ్మల్ని ఆరాధిస్తున్నాను ప్రభా. నూతన భూమి నూతన ఆకాశమును సృష్టించినందుకు అందును బట్టి మిమ్మల్ని ఆరాధిస్తున్నాను తండ్రి ప్రభా. ఇదిగో తండ్రి ప్రభా, నేను కూడా తండ్రి ఒకప్పుడు విగ్రహారాధన నన్ను తండ్రి ప్రభా ఎవరు ప్రేమించలేదు నాయన. మరి మీ యొక్క అమూల్యమైన ప్రేమ ద్వారా, మీ యొక్క బాప్తిస్మ ద్వారా తండ్రి ప్రభా మీ బిడ్డగా నన్ను చేసుకునేందుకు అందును బట్టి మిమ్మల్ని ఆరాధిస్తున్నాను తండ్రి ప్రభా. నా జీవితంలో మీరు చేస్తున్న మేలును మరి కార్యాలను బట్టి తండ్రి ప్రభా మిమ్మల్ని ఆరాధిస్తున్నాను తండ్రి ప్రభా. ఇదిగో తండ్రి ప్రభా, మరి యొక్క శుభ ఆదివారం తండ్రి ప్రభా, మరి మీ బిడ్డల తండ్రి ప్రభా ప్రతి ఒక్కరు మందిరానికి వెళ్ళి తండ్రి ప్రభా మిమ్మల్ని ఆరాధించుకున్నట్టుకు, మిమ్మల్ని ఘనపరచుటకు, మహిమపరచుటకు తండ్రి ప్రభా తగినటువంటి సమయాన్ని మీరు కలుగజేయమని అందును బట్టి మిమ్మల్ని ఆరాధిస్తున్నాను తండ్రి ప్రభా. తండ్రి ప్రభా ఈ దినంలో జరగబోయేటువంటి కార్యముల గురించి కూడా ప్రార్థిస్తున్నానైనా. మరి తండ్రి ప్రభా కొండాపూర్ విషయంలోను తండ్రి ప్రభా, మరి ప్రేయర్ విషయంలోను తండ్రి మరి ప్రభా, అలాగే తండ్రి ప్రభా ఎక్కడెక్కడైతే ఉంటున్నాయో తండ్రి ప్రభా ఆ యొక్క కార్యములన్నీ మీరు తండ్రి వారం అంతా తండ్రి ప్రభా జరిగించమని మరోసారి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఇదిగో తండ్రి గడిచిపోయిన వారం అంతా నన్ను మమ్మల్ని మీరు కాపాడారు నాయన, అందుని బట్టి మిమ్మల్ని ఆరాధిస్తున్నాను తండ్రి ప్రభా. ఇదిగో తండ్రి ప్రభా, మరి గంగరాజు గారు బ్రదర్ తండ్రి వారి యొక్క కుమారుడు తండ్రి ప్రభా, మనవడు తండ్రి ప్రభా, మరి ఆయన యొక్క తండ్రి ప్రభా మరి జన్మదిన విషయంలో కూడా మీరు సహాయం చేయమని, మీరు కాపాడమని, మరి అన్న ప్రసాన్ని కూడా తండ్రి ప్రభా మీరు మరి మంచిగా జరిగించడం సహాయం చేయమని తండ్రి ప్రభా అందుని బట్టి మిమ్మల్ని ప్రార్థిస్తున్నాను ఆయన తండ్రి. అలాగే తండ్రి ప్రభా ఇంకొన్న తండ్రి ప్రభా మరి ఆన్లైన్ ద్వారా తండ్రి ప్రభా బ్రదర్ చేస్తున్నటువంటి యొక్క తండ్రి ప్రభా సేవా కార్యక్రమం బట్టి కూడా తండ్రి ప్రభా బ్రదర్ను తండ్రి సిస్టర్ మేరీ గారిని తండ్రి ఇచ్చినటువంటి కుమార్తెను బట్టి కూడా మేము ప్రార్థిస్తున్నాం తండ్రి. సహాయం చేయండి, వారి వారికి ఉన్నటువంటి అక్కర్లన్నీ మీరు తీర్చిదిద్దండి తండ్రి ప్రభా. ఇదిగో తండ్రి ప్రభా ఈ దినమంతా తండ్రి ప్రభా మమ్మను తండ్రి ప్రభా క్షేమంగా నడిపించమని, రాకపోకల విషయంలోనే తండ్రి ప్రభా మరి మందిరానికి వెళ్ళే విషయంలో కూడా సహకారిగా ఉండి తండ్రి ప్రభా మంచి జరిగించమని అందుని బట్టి మేము ఆరాధిస్తున్నాం తండ్రి ప్రభా. నా జీవితంలో తండ్రి ప్రభా మీరు చేసినట్టు మేలును బట్టి తండ్రి ప్రభా మీకు ఏం చెల్లించాలి ఆయన తండ్రి ప్రభా, విరిగి నలిగిన హృదయంతో స్తుతి ఆరాధన మీకే సమర్పించుకుంటున్నాను తండ్రి. ఆమేన్. 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 పరలోకమందున మా తండ్రి మహాపరిశుద్ధమైన మా ప్రభువా, నిన్న నేడు ఎన్నడూ మారని మార్పు చెందినటువంటి మహా గొప్ప దేవ యేసుక్రీస్తు వారి ఘనమైన నామమున ప్రియ బిడ్డలతో కలిసి నేను కూడా నీ పాదాల చెంత సాగిలి పడ్డానికి మీరు ఇచ్చిన కృప అంతటిని బట్టి వందనాలని, గొప్ప కార్యాలన్నిటిని బట్టి వందనాలు, స్తుతులు స్తోత్రాలు, నీ నీతి గల కార్యాలని, సత్యమైన కార్యాలను బట్టి
హృదయమారా స్తుతిస్తు నీ ఆశ్చర్యమైన కార్యాలను బట్టి హృదయమారా స్తుతిస్తున్నాం తండ్రి. నా మట్టుకు నేనైతే పాపశాపాలతో పడి చచ్చిన దాన్ని ప్రభా, నరకానికి నాశనానికి నా దోష శిక్ష బహు గొప్పదిగా అది తీరకట్లుండవలసి ఉంటుండగా నా దోష శిక్ష నాయన తీసివేయడానికి కొట్టివేయడం కోసం నా కోసం సింహాసన ఆసీనులై ఉన్న మీరు నా తండ్రి నా కోసం రిక్తుడుగా మానవుడికి ఈ లోకానికి అర్థించినందుకే వందనాలు. మీరు కార్చిన పుణ్య రక్తధారలను ప్రతి పాపాన్ని కడిగి శుద్ధీకరించి నీ బిడ్డగా చేసుకొని నీ మరణ భూస్థాపత పునరుద్ధానం ద్వారా నాకు అనుగ్రహించిన యొక్క మహా గొప్ప రక్షణ బట్టి, విలువైన రక్షణ బట్టి హృదయమారా స్తుతిస్తున్నటువంటి గొప్ప కార్యం, ఘనమైన కార్యం నా తండ్రి నా జీవితంలో అల్పురాలని యోగ్యురాలని నామాన్ని ఉచ్చరించడానికి కూడా తగని నాకు జరిగించినందుకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. చీకటి కార్యాలు చేస్తూ చీకటి సంబంధిగా నేను ఉన్నప్పుడు సైతం నన్ను గుర్తు చేసుకొని ఆశ్చర్యమైన కార్యాలు చేయాలని, ఆశ్చర్యమైన ఆ యొక్క వెలుగులోనికి నన్ను కూడా నడిపించినందుకే నీ గుణాతిశయములు ప్రకటించాలని, ప్రచురించాలని ఇష్టపడే దేవుడుగా నాకున్నందుకే హృదయమారా స్తుతించినంత మంచి దేవుడు తండ్రి. ఎంత మంచి దేవుడు. నా తల్లి గర్భంలో నేను రూపింపక మునిపే నన్ను ఎరిగి ఉన్న దేవుడుగా, నన్ను నిర్మించిన నిర్మాణకుడుగా, నన్ను సృష్టించిన సృష్టికర్తగా నాకున్నందుకే హృదయమారా స్తుతిస్తున్నంత మాత్రమే కాకుండా నా కోసం ప్రాణం పెట్టిన ప్రాణదాతగా మీరు నాకున్నందుకే హృదయమారా స్తుతిస్తున్న అనుక్షణం నీ కనుపాపలు నన్ను కాపాడుతూ నీ మహిమా రాజ్యంలో నా తండ్రి నన్ను కూడా ప్రవేశపెట్టుకునే దేవుడుగా వాడబారని నా తండ్రి నిర్మలమైన అక్షయమైన ఆ యొక్క మహిమా రాజ్యంలో నన్ను ప్రవేశపెట్టాలని నన్ను ఈ రీతిగా సిద్ధపరుస్తున్న నీ సిద్ధపాటు అంతటిని బట్టి హృదయమారా స్తుతిస్తున్న ఎంత మంచి దేవుడు తండ్రి. ఎన్ని మంచి శ్రేష్టమైన ఈవులన్నిటిని కూడా అనుగ్రహించని నా దేవుడుగా మీరు నాకు ఉన్నందుకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. పరసంబంధం ప్రతి ఆశీర్వాదానికి అనర్హురాలని నా తండ్రి అటువంటి నన్ను హక్కుదారుగా చేసిన మీద అంతటిని బట్టి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అలాగే ప్రభా భూషణ కుమార్ గారు, గంగరాజు గారి విషయంలో మీరు చేసిన మేలు ఉపకారాలను బట్టి వందనాలు. 29 సంవత్సరాన్ని కనుపాపలకు కాపాడినందుకే వందనాలు. నూతన సంవత్సరం దయాకిరీటంగా అనుగ్రహించినందుకే వందనాలు. వారిని బిడ్డలనిచ్చినందుకే వందనాలు నా తండ్రి. ఆ బిడ్డల్లో తండ్రి పెద్ద బిడ్డకి అనుగ్రహించిన బాబుని బట్టి వందనాలు. ఆ బాబు కూడా అన్న ప్రసన్నం చేస్తుంటుండగా మీ దయా సంకల్పం చొప్పున సమస్తం చక్కగా చేసే ఘనమైన దేవుడు అని హృదయమారా స్తుతిస్తున్న. ఆన్లైన్ లో కనెక్ట్ అయిన ప్రతి బిడ్డ యొక్క అవసరతల అక్కర్లు నీ దయ చొప్పున మహిమను తీర్చే తండ్రి అని హృదయమారా స్తుతిస్తున్న. అలాగే సాల్మన్ బ్రదర్ని, విజయ మేరీ గారిని తండ్రి పాపను కూడా కాపాడి భద్రపరిచి వారు ఎక్కడున్నప్పటికీ నా తండ్రి అభిషేకించి వాడుకొని మీ నామాన్ని హెచ్చించుకుంటారని, వారి కొరత కొదలు నీ కృప ద్వారా దయ ద్వారా తీసి మీ ఘనమైన నామాన్ని హెచ్చించుకుంటారని నమ్మి స్తుతిస్తున్న. ఇచ్చిన ఆ యొక్క ప్రభుత్వాన్ని బట్టి వందనాలు నా తండ్రి. పరిపాలన దక్షత కలిగి మంచిగా పాలించే మంచి మనస్సును బిడ్డలకు అనుగ్రహిస్తారని నమ్మి స్తుతిస్తున్న. ఆన్లైన్ లో ప్రతి బిడ్డను కూడా కాపాడి భద్రపరిచి నీ కాపుదల భద్రత అనుగ్రహించి నీ సన్నిధిలో నా తండ్రి నిందారహితులుగా ఉండి నిన్ను పూజించి ఆరాధించడానికి పరిశుద్ధమైన జనాలతో కలిసి మేము కూడా మిమ్మల్ని పూజించడానికి సహాయం చేసే దేవుడు. నన్ను నా బిడ్డల విషయంలో నా సంఘం విషయంలో, నా సార్వత్రిక సంఘం విషయంలో ఎన్నో మేలు ఉపకారాలు చేసిన దేవాది దేవుడుగా, రాజాది రాజుగా, ప్రభువులకు ప్రభువుగా మీరున్నందుకే హృదయమారా స్తుతిస్తూ ఎంతగా స్తుతించిన రుణస్థులను ఒప్పుకుంటూ ఆకాశమందు మీరుంటుండగా మాకేమి కొరత కొదవలు లేవని హృదయమారా స్తుతిస్తూ ఈ కొద్దిపాటి స్తుతి ఆరాధన యేసు నామమున మీకే సమర్పిస్తున్నాం మహా తండ్రి. ఆమేన్. ఆమేన్. మా ప్రేంగల్ జీవంగల్ పరలోకమందున మా తండ్రి, దయగల మా నాయన, కనకరంగల్ ప్రభా, గొప్ప దేవ, రాజులకు రాజా, మహోన్నతుడా, మహాగణుడా, అద్భుత ఆశ్చర్య కార్యములు చేయదేవా, పరిశుద్ధుడా, నిత్య నివాసి దేవా, ఆకాశం మహాకాశములు పట్టజాలని గొప్ప దేవుడు ప్రభా, ఇట్టి గొప్ప దేవుణ్ణి సజీవు లెక్కలో చేరి అయ్యా నిన్ను స్తుతించడానికి, నీ ముఖ దర్శనం చేసుకోవడానికి నాకు ఇచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తుంటున్నాను ప్రభా. గొప్ప దేవా ఉదయాన్నే ప్రభా నీ బిడ్డలైన వారితో కలిసి ప్రభా దేవా తండ్రి నీ వైపు చూడడానికి అయ్యా ప్రభా నీ ముందర సాగిలపడడానికి, నిన్ను స్తుతించడానికి నా నోరు తెరిచిన దేవుడు. అందుని బట్టి నిన్ను స్తుతిస్తూ మహింపరుస్తూ గనపరుస్తుంటున్నాను అయ్యా ప్రభా. మా కొరకు నీ సర్వాన్ని అర్పించిన దేవుడో ప్రభా, రిక్తుడుగా దీనుడుగా ప్రభా మా కొరకు ఈ లోకానికి వచ్చిన దేవుడు ప్రభా. దేవా తండ్రి నీవు కార్చిన అమూల్యమైన రక్తం చేత ప్రభా విమోచించిన దేవుడవు నాయన. మా పాపములన్నింటినీ కొట్టివేసి అయా ప్రభా పరిశుద్ధులుగా నీ యొక్క పేరును మాకు ఇచ్చిన దేవుడు ప్రభా. అందుని బట్టి నిన్ను స్తుతిస్తూ మహింపరుస్తూ గనపరుస్తూ ఉంటున్నాను ప్రభా. దేవా కనికరించే దేవుడవు ప్రభా.
దేవ ఆదరించే దేవుడవు, కానీ తల్లి వాడిని ఆదరించినట్టు ఆదరించే దేవుడవు. ఇటు గొప్ప దేవుణ్ణి కలిగి ఉండే ధన్యత నాకు మాకు దయచేసిన తండ్రి, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తుంటున్నాను ప్రభా. దేవా తండ్రి, ఆన్లైన్ ద్వారా ఈ రీతిగా ప్రభా అనుదినము ప్రభా నీ ముఖ దర్శనం చేసుకోవడానికి నిత్యము నీ యొక్క బలిపీఠం మీద అయా ప్రభా ఈ యొక్క దాని బలి దేవా తండ్రి మరి అర్పించడానికి అయా ప్రభా మా జీవితాలను ప్రభా దేవా తండ్రి సజీవ బలులుగా అర్పించడానికి మాకు అనుదినము నీ వాక్యం చేత హెచ్చరిస్తూ బలపరుస్తూ దేవా నీ దాసుని వాడుకుంటున్న విధానం అంతటిని బట్టి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లిస్తుంటున్నాను ప్రభా. దేవా తండ్రి దాసుని పక్షంగా దేవా నీ ఉండి నీ కృపను చూయిస్తూ అవసరతల అక్కర్లను తీర్చే దేవుడుగా, అవును ప్రభా, ఆకాశమందు నీ ఉండగా మాకెవరినూ అక్కర్లేదు ప్రభా. దేవా తండ్రి నీవే మా సమస్తమై ఉంటున్నావు, మా యొక్క సర్వాన్ని నిర్వహించే దేవుడుగా ఉంటున్నావు ప్రభా. సామర్థ్యాన్ని దయచేసే దేవుడుగా ఉంటున్నావు. అందుని బట్టి దేవా నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లిస్తుంటున్నాను ప్రభా. దేవా తండ్రి సాల్మన్ బ్రదర్ సిస్టర్ మేరీ చేస్తుంటున్న పరిచర్య అంతట్లో ప్రభా మీ యొక్క కృపను చూపిస్తూ ప్రభా దేవా నడిపిస్తున్నందుకే నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లిస్తుంటున్నాను అయా. మంచి ఆరోగ్యాన్ని ఇచ్చే దేవుడవు, శక్తి సామర్థ్యాలను ఇచ్చే దేవుడవు, నీ జ్ఞానంతో ఆత్మీయ జ్ఞానంతో నింపే దేవుడవు కాబట్టి నీకు వందనాలు. పరిచర్య అంతట్లో ప్రభా నీకు భయంకరంగా వాడుకుంటున్న విధానం బట్టి నీకు వందనాలు ప్రభా. నిత్యము ప్రభా దేవా అనుదినము ప్రభా దేవా కొనసాగింప చేస్తున్న నీ కృపంతటికై నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తుంటున్నాను ప్రభా. దేవా తండ్రి ఈ రీతిగా ప్రభా ప్రార్థన ఆలకించు ఇస్తూ దేవా తండ్రి జవాబును దయచేస్తున్న దేవుడిని బట్టి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లిస్తుంటున్నాను ప్రభా. అయా నాయన ఈ దినాన ప్రభా గంగరాజు బ్రదరు మరి భూషణ్ కుమారి సిస్టర్ విషయంలో ప్రభా వారి జీవితాల్లో ఇచ్చిన దేవా తండ్రి 29 years ఆఫ్ వెడ్డింగ్ యానివర్సరీ కొరకు నీకు వందనాలు ప్రభా. ఇన్ని సంవత్సరాలుగా ప్రభా నీ కాపుదల నీ యొక్క భద్రతను దయచేస్తూ దేవా నీ ప్రేమలో వాళ్ళని భద్రపరుస్తూ అయ్యా ప్రభా మీరు ఇచ్చిన ఈ దినాన్ని బట్టి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లిస్తుంటున్నాను ప్రభా. దేవా తండ్రి నిన్ను హత్తుకొని జీవించుట్లో నీలో ఆనందించులో నీవు ఇస్తుంటున్న కృపకై నీకు వందనాలు. ముందుకు సాగింపజేసే దేవుడు అని విశ్వసిస్తూ నేను మాయంపరుస్తుంటున్నాను. మా వారి యొక్క మన్మడికి ఈరోజు ప్రభా మా అన్నప్రాసన్న చేయడంలో దేవా తండ్రి మరి మీరే కృపను చూపించి నడిపిస్తారు కాబట్టి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లిస్తుంటున్నాను అయా ప్రభా. ఇట్లా ఈ రీతిగా ప్రభా మా బిడ్డల పట్ల నీవు చూపిస్తుంటున్న నీ కృపంతటికే నీకు వందనాలు అయా ప్రభా. నీ యొక్క కంచెను వారి చుట్టూ వేస్తూ కాపాడి అయా భద్రపరిచిన దేవుడుగా ఉన్నందుకే నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లిస్తుంటున్నాను ప్రభా. ప్రతి ఒక్కరి విషయంలో ప్రభా నీవు కలుగజేసుకొని అయా ప్రభా నీ యొక్క దృష్టి మా మీద ఉంచి అయా ప్రభా నీ చెవియొగ్గి మా ప్రార్థనలన్నింటినీ ఆలకిస్తూ జవాబును దయచేసే దేవుడుగా ఉంటూ ప్రభా సజీవుడైన దేవుణ్ణి ఈ దినాన సజీవు లెక్కలో చేరి నిన్ను స్తుతించి కృపను నాకిచ్చిన తండ్రి ఏమీ ఇవ్వలేక ఈ కొద్ది స్తుతి ఆరాధన యేసయ్య నామమునే సమర్పిస్తుంటున్నాను నా తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రేమగల తండ్రి దయగల దేవ యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన ఉన్నతమైన నామంలో వివిధ కాసులను ప్రభా నీ ప్రియ బిడ్డలతో కలిసి ఈ రీతిగా నేను కూడా తండ్రిని స్వాస్థ్యమైన వారితో కూడి నేను కొనియాడటానికి మీ ఘనమైన నామాన్ని పూజించడానికి నాయన మిమ్మల్ని స్తుతించి ఆరాధించడానికి నా ఆయుష్ని పొడిగించి సజ్జలో ఉన్న భూమి మీద సజ్జులకులో నన్ను ఉంచినందులకై స్తుతులు చెల్లిస్తూ వస్తున్నాను. ఒకప్పుడు పాపిని తండ్రి ఎంత మాత్రం ఎన్నికలేని తండ్రి దౌర్భాగ్యపు గల జీవితంతో నాయన జీవిస్తూ పాపం చేత అపరాధం చేత చచ్చిన స్థితిలో నేను ఉంటూ వచ్చినాను. దురాత్మ శక్తులతో పీడింపబడుతూ నెమ్మది లేకుండా యాత్రా జీవితంలో సాగిపోతూ వచ్చినాను తండ్రి. అట్లాంటి స్థితిలో నిస్సహాయ స్థితిలో నేను చూచి తండ్రి నా చెంతకు వచ్చి నా స్థితిని అంతటిని మార్చి నా నిమిత్తము తండ్రి ప్రాయశ్చిత బలియార్పణ శిలువలో మీరు చేసినందుకు వందనాలు చెల్లిస్తూ వస్తున్నాను. దయల తండ్రి నాయన నా జీవితంలో మీరు చేసిన గొప్ప రక్షణ కార్యాన్ని బట్టి స్తుతిస్తూ ఆరాధిస్తూ వస్తున్నాను. ఈరోజు నీ స్వాస్థ్యంగా నన్ను చేసుకున్నారు, నీ ప్రజలతో కూడి నిన్ను కొనియాడే భాగ్యాన్ని నాకు అనుగ్రహిస్తూ వచ్చినారు.
అందుకోసం మిమ్మల్ని స్తుతిస్తూ ఆరాధిస్తూ వస్తుంటున్నాను. దయాళు తండ్రి, కీర్తనలు 111లోంచి ప్రభా ఈరోజు మీరు ఇచ్చినటువంటి ఇక లేకున్న భాగాలన్నిటిని బట్టి స్తుతిస్తూ ఆరాధిస్తూ వస్తున్నాను. అవును తండ్రి, యెహోవాను స్తుతించుడి యథార్థవంతుల సభలోను సమాజంలోనూ పూర్ణ హృదయంతో నేను యెహోవా కృతజ్ఞతాస్తులు చెల్లించేదను. అవును తండ్రి ప్రభా, నాయన యథార్థవంతుల సభలో పూర్ణ హృదయంతో దావీదుకారుడు ప్రభా నీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ వచ్చినాడు. ఈ రోజు నేను కూడా నీ ప్రజలందరితో కూడి ప్రభా నీ యొక్క తండ్రి కార్యాలను బట్టి నేను స్తుతించే పాత్రగా మీరు చేసినందులకై మీకు ఆరాధన చెల్లిస్తూ వస్తున్నాను. దయాళు తండ్రి, నిజంగా నాయన నీ క్రియలు గొప్పవి ప్రభా, అందుకోసం మిమ్మల్ని ఆరాధిస్తూ వస్తున్నాను. అవును తండ్రి, ఆయన కార్యములు మహిమ ప్రభావం గలవి. అవును తండ్రి, అందుకోసం మిమ్మల్ని ఆరాధిస్తూ వస్తుంటున్నాను. తండ్రి, నీ ఆశ్చర్య కార్యములను బట్టి నాయన జ్ఞాపకార్థ సూచనను నియమించిన విధానం బట్టి నిజంగా ప్రభా నీవు దయాదక్షిణ పూర్ణుడవని నేను ఆరాధిస్తూ వస్తున్నాను. నిజంగా ప్రభా నీ చేతి కార్యములు సత్యమైనవి, న్యాయమైనవి, ఆయన శాసనములన్నీ నమ్మకమైనవి. అవును దేవా, నీ శాసనములన్నీ నమ్మకమైన నీ శాసనాలను బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఆరాధిస్తూ వస్తున్నాను. దయాళు తండ్రి, నిజంగా ప్రభా మరి కీర్తనలు 73లో కూడా ప్రభా నీవు ఎల్లప్పుడూ నాయన నిజంగా అయినను నేను ఎల్లప్పుడూ నీ యొద్దనున్నానని, నాయన నువ్వు నా కుడి చేయి పట్టుకున్న దేవుడు అని నిన్ను ఆరాధిస్తూ వస్తున్నాను. నీ ఆలోచన చేసి నన్ను నడిపించే దేవుడు కనుక నాయన తర్వాత మహిమలో నేను నన్ను చేర్చుకుంటావని ప్రభా నిన్ను ఆరాధిస్తూ వస్తున్నాను. అవును దేవా, ఆకాశం మంది నువ్వు నాకు తప్ప నాకు ఇంకెవరున్నారు ప్రభా? ఆకాశం మంది నువ్వు నాకు ఉండగా లోకంలో ఏది నాకు అక్కర్లేదు అనేటువంటి జాబితాలు నన్ను కూడా చేర్చినందులకై నన్ను స్థుతిస్తూ ఆరాధిస్తూ వస్తున్నాను. అవును తండ్రి, నీ మహిమ ప్రభావాన్ని ప్రచురం చేయడానికి ప్రభా నీ గుణాతిశయములను ప్రచురం చేయడానికి ఈ లోకంలోంచి నన్ను ఏర్పరచుకున్నావు. అందుకోసం మిమ్మల్ని ఆరాధిస్తూ వస్తుంటున్నాను. ఇంత మంచి దేవుడు భూలోకంలో నాకు ఉన్నందులకై స్తోత్రములు. అవును దేవా, నిజమే తండ్రి, నాకు నాయన ప్రభా మరి అవయ నిర్మాణం చేసింది నీవే, నీ చేతి పని అయినాను ప్రభా. అవును తండ్రి, నన్ను నిర్మించిన దేవుడు నీవే గనుక తండ్రి నిన్ను ఆరాధిస్తూ వస్తున్నాను. యాత్రా జీవితంలో ఆనాటి నుండి ఈనాటి వరకు ప్రభా నీవు నాకు సరిపోయిన దేవుడిగా ఉండి అన్ని విషయాల్లో ప్రభా నాకు చాలా వాడగండి ప్రభా, ఆలోచన చెప్పి నడిపిస్తూ తండ్రి నీ దయలో నన్ను నాయన జ్ఞాపకం చేసుకుని స్తుతిస్తూ నిజంగా ప్రభా భూలోకంలో ఎవరు కూడా అపహరింపలేనట్టు గొప్ప భద్రతలో నన్ను మీరు భద్రపరుచుకున్నందుకే ఆరాధిస్తూ వస్తున్నాను. పరిస్థితి ఏమైనప్పటికీ నా ప్రభు నాకున్నాడు. ఆయన వైపు నేను నా కళ్ళెత్తి చూసినప్పుడు నాకు సహాయం అక్కడి నుంచి వస్తుందని తండ్రి నేను అట్టి ధైర్యాన్ని మీరు నాకు అనుగ్రహిస్తూ వచ్చినందుకు కూడా స్తుతిస్తూ ఆరాధిస్తూ వస్తున్నాను. ఇంతవరకు కుటుంబ పక్షాన్ని మీరు చేసిన మేలన్నిటిని బట్టి హృదయమారా మీ కృతజ్ఞతలు చెల్లించుకుంటూ భూషణ కుమారకను బట్టి నాయన గంగరాజనని బట్టి హృదయపూర్వక కృతజ్ఞతలు చెల్లించుకుంటూ వస్తున్నాను. దయలు తండ్రి, 29 సంవత్సరాలు వైవాహిక జీవితంలో మీరు చాలా దేవుడిగా ఉండి తండ్రి నాయన కుటుంబంలో మీరు చేసిన కార్యాలన్నిటి కొరకు స్తుతిస్తూ ఆరాధిస్తూ వస్తున్నాను. కిరణ్ కుమార్ రమ్య విషయంలో ప్రభా మీరు ఇచ్చిన బహుమానం కొరకై స్తోత్రాలు. ఇది నా బాబు అన్న ప్రసరణ ఉంటుండగా ఆ కార్యంలో కూడా ప్రభా మీరు విజయవంతంగా జరిగించే దేవుడు అని సహాయం చేసి మహిమ పొందుతారన్న విశ్వాసంతో మమ్మల్ని స్తుతిస్తూ ఆరాధిస్తూ వస్తున్నాను. దయలతని మమ్మల్ని ప్రేమించి మాకు అనుగ్రహిస్తూ వచ్చిన సాల్మన్ కొరకై హృదయపూర్వక కృతజ్ఞతలు చెల్లించుకుంటూ వస్తున్నాను. అన్న పక్షాన, కుటుంబ పక్షాన, ఆ విజయమేరక పక్షాన, చిన్న బిడ్డ పక్షాన మీరు చేస్తూ వచ్చిన సకల మేలు మహోపకారాల కొరకై స్తోత్రాలు. యాత్రా జీవితంలో వారికి సారిన దేవుడిగా ఉండి సేవ పరిచయం అంతట్లో కృపను అనుగ్రహిస్తూ వచ్చిన నడిపిస్తూ వచ్చిన నేను నడుపుదల కొరకు స్తుతులు చెల్లిస్తూ కనెక్ట్ అయిన ప్రతి బిడ్డ కొరకై హృదయమార మీకు కృతజ్ఞతలు చెల్లించుకుంటూ తండ్రి మీరు చేసిన మేలను బట్టి మరొకసారి హృదయపూర్వక కృతజ్ఞతలు చెల్లించుకుంటూ సమస్తమైన మహిమ గంత ప్రభావం మీకే ఆరోపిస్తూ యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో హృదయపూర్వక స్తుతి ఆరాధన మీకే సమర్పించుకొని చుట్టున్నాను తండ్రి. ఆమేన్. ప్రేంగల్ మా తండ్రి, పరిశుద్ధమైన దేవాన్ని బంగారు పాదము కొందనాలు స్తోత్రాలు స్తుతి చెల్లించుకుంటున్నాను నాయన. గతించిన వారమంతా కాపాడి మరొక నూతన వారములో ప్రవేశపెట్టి జీవముగల సజీవమైన దేవుని ప్రభా స్తుతించడానికి, నీ ఆరాధించడానికి, నీ గణపరచడానికి, నీ నామని హెచ్చించడానికి నీ నాకు ఇచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి హృదయపూర్తిగా నీ నామాన్ని స్తుతిస్తూ మహిమపరుస్తున్నాను. మహాగండు మహోన్నతుడు సర్వాధికారి సర్వసృష్టికర్తమైన దేవుడు ప్రభా, శూన్యములో సమస్తమును సృష్టించిన సృష్టికర్తమైన దేవుడు ప్రభా, చీకటిని వెలుగుగా మార్చిన దేవుడు ప్రభా, అందును బట్టి నీ నామను స్తుతిస్తూ మహిమపరుస్తున్నాను. నిరాకారం గుండదానికి ఆకారం ఏర్పరిచిన నా తండ్రి అయినందుకు నీ నామాను స్తుతిస్తూ మహిమపరుస్తున్నాను. తండ్రి నాయన నన్ను కూడా ప్రభా నీ యొక్క తండ్రి చేతులతో నిర్మించిన తండ్రి నిర్మాణకుడు ఉన్న దేవుడు, జీవాత్మ ఊదిన దేవుడు ప్రభా, నాయన సజీవురాలుగా నిలబెట్టిన దేవుడు నాయన నీ నామాను స్తుతిస్తూ మహిమపరుస్తున్నాను. అవునా, నువ్వు చేసిన విధం చూడక భయమును ఆశ్చర్యము కలుగుతున్నది ప్రభా. అంత ఆశ్చర్యకరంగా నన్ను నిర్మించి తండ్రి ప్రభా నన్ను రూపించి నీ
అందుబాటులో నన్ను ఉంచుకుని ప్రభా నైనా హేక సజీవుల గుంపులను చేర్చిన దేవుడు ఎందుకు నీ నా మనసు తీస్తూ మహింపరుస్తున్నాను నాయన మరి నాయన ఒకసారి నేను తప్పిపోయినప్పుడు ప్రభా ఆ యొక్క ఆదాము చేసిన పాపంలో నాయన నేను కూడా ఉన్నప్పుడు ప్రభా వాటి పాపమును నుడిపించడానికి దేవాది దేవుడు వెండి ప్రభా నా కొరకు నాయన పరలోకం నుండి భూలోకం దిగి వచ్చిన నా తండ్రి ఎందుకు నీ నా మనసు తీస్తూ మహింపరుస్తున్నాను తండ్రి నా కొరకు నువ్వు చేసిన అద్భుతమైన సిలువ కార్యాన్ని బట్టి నీ కొందనాలు స్తోత్రములు విరగొట్టబడిన శరీరాన్ని బట్టి కాచిన అమూల్యమైన రక్తాన్ని బట్టి నీ నా మనసు తీస్తూ మహింపరుస్తున్నాను తద్వారా నా జీవితంలో పాప క్షమాపణ అనుగ్రహించిన తండ్రి ఎందుకు నీ నా మనసు తీస్తున్నాను నీ సన్నిధికి ప్రభా నాయన స్వేచ్ఛగా స్వతంత్రంగా రావడానికి మార్గం తెలియజేసిన తండ్రి ఎందుకు నీ నా మనసు తీస్తూ మహింపరుస్తున్నాను నీ మరణ భూస్థాపన పునరుద్ధరణ ద్వారా మీ నాకు అనుగ్రహించిన నిత్య జీవాన్ని బట్టి నీ నా మనసు తీస్తున్న నిత్య నిరీక్షణ బట్టి నీ కొందనాలు ప్రభా అంత మాత్రమే కాదు నాయన నాకు తండ్రి ప్రభా నా మోచకుడు సజీవుడు అని శక్తివంతుడు అని బలవంతుడు అని గుర్తెరిగిన దాన్ని సందులో సాగిలపడి శుతిస్తూ మహింపరుస్తున్నాను పరలోక సంబంధమైన ప్రతి ఆత్మీయ ఆశీర్వాదాన్ని అనుగ్రహించిన తండ్రి నాయన నీ నా మనసు తీస్తున్నాను సంఘ సహవాసం ఇచ్చిన తండ్రి ప్రార్థన గుంపులు నన్ను ఒకదానిగా చేసిన తండ్రి ఇంకా ప్రార్థన ద్వారా అనేక మేలు పొందుకోవడానికి ఆత్మీయంగా ఎదగడానికి చేసిన సహాయాన్ని అంతటిని బట్టి నీ నా మనసు తీస్తూ మహింపరుస్తున్నాను నా జీవితంలో చేసిన ఆ కార్యాన్ని బట్టి నాయన ఏమి చేయడం తీర్చుకోగలను ప్రభా జీవితకాలం అంతా నా తండ్రిని స్తుతించినప్పటికీ నీ రుణస్వరాన్ని పడుకుంటూ నాకు అనుగ్రహించిన అమూల్యమైన రక్షణ పాత్ర చేత పట్టుకుని నా కొద్ది స్తుతి ఆరాధన నా ప్రియును నా రక్షకును నా కొరకు త్వరలో రానున్న ప్రభు యేసుక్రీస్తు నామములో నీకే సమర్పించుకుంటున్నాను తండ్రి ఆమేన్. మా పరలోక దేవుడు అయిన దేవానికి స్తుతులు స్తోత్రములు తెలియజేసుకుంటున్నాను. ఆ కాలం అంతా కాచి కాపాడినాను తండ్రి, సజీవునిగా ఉంచి సజీవుని దేవుని నేను కూడా స్తుతించడానికి ఆరాధించడానికి సహవాసులతో కలిసి నీ పరిశుద్ధులతో కలిసి నీ సన్నిధిలో స్తుతించడానికి ఇచ్చిన పద్ధతిని బలపెట్టని బట్టి నీకు వల్ల స్థుతులు స్తోత్రములు తండ్రి. స్థుతుల సింహాసనం మీద ఆశీనుడు అయిన దేవానికి వందనాలు. నా తల్లి గర్భంలో నన్ను ఏర్పడక నుంచి ఎరిగిన దేవుడు తండ్రి, నీ చేతిలో తండ్రి చిత్కారుగా చిత్రించుకున్న దేవుడు నీకు వెళ్ళలేని స్థితులు స్తోత్రములు తెలియజేసుకుంటున్నాను. ఆయన కాలగమంలో ఎన్నో రకాలైనటువంటి ఒడిదుడుకులు ఎత్తుకున్నారు నా తండ్రి, పరిస్థితులు కూడా అన్నిటినీ కూడా నా తండ్రి మీరు నుంచి అన్నిటినీ కొంటే నిండు జయించి తండ్రి నన్ను ఆరోగ్యకరంగా ఉంచిన ఈ ఆఖరి దినాల్లో కూడా నా తండ్రి దినంతో నీ వాక్య పరిచర్లు నేను కూడా పాల్పస్తులయ్యి నీ సత్య సువార్తను వినడానికి నా తండ్రి నీ వాక్యాన్ని విని భాగ్యం నా తండ్రి దైవశాఖం ద్వారా దాన్ని బట్టి వెళ్ళలేని స్థితులు స్తోత్రం తెలియజేసుకుంటున్నాను. గొప్ప రచన ఇచ్చిన తండ్రి నీకు వందనాలు. పాపంలో పడినప్పుడు దూరంగా ఉన్న వీరికి రక్షించుకున్నావు తండ్రి నీకు వందనాలు. నువ్వు పరిశుద్ధుడు కాబట్టి నేను పరిశుద్ధుడిగా ఉండాలి అన్న మాట నాలో పరిశుద్ధ ఆత్మను సంచిగారుగా ఇచ్చిన తండ్రి నన్ను పరిశుద్ధంగా ఉంచినందుకు వందనాలు తెలియజేసుకున్నాను ప్రభా. 111వ కీర్తన ద్వారా మాతో మాట్లాడినందుకు వెళ్ళలేని స్థితులు స్తోత్రం. ఎన్నో రకాలైనటువంటి మేలులు చేసినటువంటి మీకు చేసినందుకు మీకు వెళ్ళలేని స్థితులు స్తోత్రములు తెలియజేసుకుంటున్నాను తండ్రి. అయినా ఈ దినాన తండ్రి మరి గంగరాజ్ బ్రదర్ గారికి మనకి నా తండ్రి 29వ వెడ్డింగ్ వేరనర్సీ జరుగుతుంటండి. మరి మీరే దయచేయమని ప్రార్థన చేస్తూ వస్తున్నాను. ఇంకా కూడా నా తండ్రి వాని జీవితాంతం కూడా మీరు తోడుగా ఉండి నడిపించమని ప్రార్థన చేస్తున్నాను. స్థుతులు చెల్లిస్తున్నాను తండ్రి నీకు వందనాలు తెలియజేసుకుంటున్నాను. వారు మనవనికి ఇచ్చినటువంటి ఆయన అన్నప్రాసందనం కూడా మంచిగా జరిగించే దేవుడిగా నమ్మి స్థుతిస్తున్నాను ప్రభా నీకు వందనాలు. ఇంత గొప్ప మేలు చేసినట్టు ఏమి చెల్లిలేక ఈ కొద్దిపాటి స్థితి ఆరాధన ఆయన త్వరలో వేసినామని స్థుతించి సమర్పించుకుంటున్నాను తండ్రి. ప్రేమ గల మా పరలోక తండ్రి, నీ ప్రియ కుమారుడు మా రక్షకుడు ప్రభువైన యేసుక్రీస్తు వారి ద్వారా హృదయపూర్వకంగా నీ వందనములు చెల్లించి మిమ్మల్ని పూజిస్తున్నాం. ఈ 111వ కీర్తనలో దేవుని మహిమకరమైనటువంటి కార్యములను జ్ఞాపకం చేసుకొని ఆయన కీర్తిష్ట కొరకు దావీదు మమ్మల్ని కూడా ప్రోత్సహించడానికి కొరకుగా తాను అనుభవించినటువంటి కార్యాలు క్రియలని పనులని 4 రీతులుగా మరి ఆత్మ ద్వారానే తెలుసుకొని వాటినిటి కొరకై స్తుతి చెల్లిస్తూ వచ్చినటువంటి కీర్తన భాగముగా మా ముందుంచినందుకు స్తోత్రాలు.
మొదటిగా నీ కార్యాలు గొప్పవి అన్నాడు. అవును తండ్రి, గొప్ప కార్యం ఏదైనా జరిగింది మా జీవితములంటే అది నీవు కలగజేసినటువంటి గొప్ప రక్షణ కలవరి శిలువలో పాపాత్మలమైనటువంటి మమ్మల్ని ప్రేమించడం కొరకు నీవు చూపిన మహాప్రేమ. ఈ ప్రేమకు ఇంత అంత అని వెలకట్టడానికి కొరకు వీళ్ళైనటువంటి అంతగా మమ్మల్ని ప్రేమించి అందుకొరకనే మహాప్రేమాన్ని చూపిస్తూ వచ్చినావు ప్రభా. నీ కుమారుడు ప్రభువైన యేసుక్రీస్తు వారిని మా నిమిత్తమై ఈ పాపపు లోకములో తన చేయి విడిచిపెట్టే కలవరి శిలువలో మా చేయి పట్టుకోవడానికి పాప భూయిష్టమైనటువంటి పాప జీవితంలో విడిపించడానికి కొరకు నీ కుమారుడిని నెలకొడుతూ వచ్చినావు ప్రభా. వేదనకు అప్పచెప్తూ వచ్చి అటు కార్యం జరుగుతూ ఉంటే నువ్వు తృప్తి చెందుతూ వచ్చిన నా సృష్టి అయినటువంటి దేవుని పిల్లలకు విమోచన నా కుమారుడు ద్వారా కలుగుతుందని సంతోషాన్ని సెలవు సమయంలో మీరు ప్రభా సంతృప్తి చెందుతూ వచ్చిన అటు గొప్ప కార్యము కొరకు నీకు వందనాలు చెల్లించి మేము పూజిస్తాం. రెండవదిగా నీ కార్యము ఆశ్చర్యమైనటువంటి కార్యం ప్రభా. చీకటి జీవితంలో ఉండబడినటువంటి బ్రతుకు వెలుగు జీవితాన్ని ప్రసాదించినావు. అదే నీ ఆశ్చర్యమైన కార్యం అని తెలియజేస్తున్నావు తండ్రి. వెలుగులో తీసుకొచ్చిన దేవుడు మాత్రమే కాకుండా కొన్ని టైటిల్స్ మా జీవితానికి రాలుని యాజక సమూహమని, దేవుని సొత్తైన ప్రజలని, మా యొక్క జీవితానికి ఒక ప్రత్యేకత మీరు అనుగ్రహిస్తూ వచ్చినారు. ఓ ప్రభా, అందును బట్టి మీకు స్తోత్రాలు. పరిశుద్ధ జనమని మా జీవితానికి పేరు పెట్టినారు. అందును బట్టి నీకు వందనములు చెల్లిస్తున్నాను. మూడవది మీ యొక్క కార్యం అన్నటువంటిది ప్రభా, మీరు మమ్మల్ని నిర్మించినటువంటి నిర్మాణం గురించి మాట్లాడుతూ వచ్చిన నీ చేతి కార్యములు అంటున్నావు ప్రభా. ఆదామును సొంత చేతులతో సృష్టించింది మాత్రమే కాదు, మమ్మల్ని ఒక్కొక్కరిని మా తల్లి గర్భమందు నిర్మించిన దేవుడు నీవే. దావీదు బావుగా అనుభవించినటువంటి వాడాయి. నా అంతరిని నిర్మించిన వాడు నీవే, తల్లి గర్భం నిర్మించిన వాడు నీవే. నీవు నన్ను కలగజేసిన విధము చూడగా నాకు భయము ఆశ్చర్యం కలుగుతున్నటువంటి మాటను వ్యక్తపరుస్తుంది. నాలుగవదిగా నీ కార్యం మహిమ ప్రభావం గలది. భూలోకములు ఎంతగా నీ కొరకు సహించగలుగుతామో, భరించగలుగుతామో, ఓర్చుకోగలుగుతామో, నిత్యత్వం కొరకు ఎంతగా మా జీవితాన్ని నీతిగా భక్తిగా భూలోకమందు కాపాడుకొనగలుగుతామో, ఆ యొక్క మహిమ జీవితం యొక్క శాశ్వతమైనటువంటి యొక్క పరలోక జీవితం యొక్క ఆనందం అవధులేనటువంటి జీవితం. అందుకొరకనే ఒకరికి 5 తలాంతులు 2 తలాంతులు ఇచ్చి వాటిని అభివృద్ధి చేసుకోమని చెప్పి నీ రాకడ సమయం అందు బలా నమ్మకమైన మంచి దాసుగా నా కొరకు ఎంతో నమ్మకంగా ఉంటివి, నా సంతోషంలో పాలు పంపులు పొందు అని నిత్యత్వములో మమ్మల్ని సంతోషింప చేయకూడదు. కాబట్టి భూలోకములో లోకముతో మేము పోల్చుకునేది కాకూడదని, అనంతకాలపు యొక్క పరలోకపు మహిమలో మేము పాలు పంపులు పొందే జీవితం ఒక రోజు ఉందని ఆశా భక్తుడు గుర్తించిన రీతిగా ప్రభువా, నేను మహిమలో చేర్చబడినటువంటి వాడు, నేను ప్రభు దగ్గరనే ఉన్నాను. అయ్యో, నేనెంత పశుప్రాయుడుగా నేను ప్రవర్తిస్తూ వచ్చాను లోకముతో పోల్చుకునని పశ్చాత్తాపడుతూ, ఆకాశముందు నీవు తప్ప నాకెవరున్నారు, నువ్వు నాకుండగా లోకముందు ఏది నాకు అక్కర్లేదు. అక్కర అంటే కూడా మాకు ఉండేది కాదు. ఈ లోకం ఒక రోజు కనిపించదు. ఇంకా కేవలం నా ప్రియ ప్రభు, మా ప్రియ ప్రభు ఒక్కడు మాత్రమే సదాకాలం ఉండినటువంటి దేవుడుగా, ఆయన ప్రజలుగా మేము సదాకాలం నీ సన్నిధిలో ముఖ దర్శనం చేసుకొనొచ్చు నిన్ను ఆరాధించినటువంటి జీవితంలో
మేము కొనసాగనై ఉన్నటువంటి మహిమకరమైన జీవితం కొరుకుతుంది. ఎంత గొప్ప కార్యాలు మా జీవితం జరిగిస్తున్నావు ప్రభా. నీ చేతి కార్యములు నమ్మకమైనవి, సత్యమైనవని సెలవిస్తున్నావు ప్రభా. నిజంగా మాకు తినాల్సినటువంటి ఆహారము, మా కొరకు ఏర్పరచబడిన ఆహారం మాకు ఇస్తున్నావు. అందుకని దావీదు భక్తుడు, నీవే నా స్వాస్థ్య భాగం, పానీయ భాగము. యెహోవా, నీవు నా భాగమును కాపాడుచున్నావు. తండ్రి, ఈ సర్వలోకములో సకల జీవులు పోషిస్తున్న దేవుడు, మేము ఏం తినాలనో మా కొరకుగా కాపాడుతున్నాం. మేము తినాల్సిన ఆహారం మా కొరకు నిర్ణయించి పెట్టాం. ఎంత గొప్ప దేవుడు ప్రభువా. మేము ఏం తినాలనో అది మా కొరకు ఏర్పాటు చేసి పెట్టాం. ఏం ధరించాలో అది ఏర్పాటు చేసి పెట్టాం. ఏం పని చేయాలది మాకు ఏర్పాటు చేసి, మేము ఎక్కడ ఉండాలో ఏర్పాటు, అంతా నీ సంకల్పమే. అందును బట్టి మీకు ఎంతో స్తోత్రములు చెల్లించి పూజిస్తున్నాం. ఎన్నో పర్యాయాలు మనుషుల యొక్క ప్రవర్తనను బట్టి చింత విచారంతో ఉంటూ వచ్చినటువంటి వారు, మనుష్యులు మాకు దయచేయలేదే అని చింతపడినటువంటి వారు, కానీ నీవు మాకు వడ్డించే దేవుడుగా ఉన్నప్పుడు, మేము ఎక్కడ ఉన్నప్పటికి కూడా మాకు ఆ వడ్డింపు తప్పకుండా ఉంటుందే అనేటువంటి భావన మా జీవితాన్ని సంతోషపరుస్తున్నకై నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఇటు శ్రేష్టమైన నీ కార్యముల కొరకు ఏమర్పించగలం తండ్రి? మమ్మల్ని మేము మీకు అర్పించుకోవచ్చు. మిమ్మల్ని కొనియాడుతూ, పూజిస్తూ, ఘనపరుస్తూ, లోన దాగినటువంటి అసంతృప్తిని, అశాంతిని మా జీవితంలో నీ వాక్యం ద్వారా నివృత్తి చేస్తూ, సమాధానపరుస్తూ, సంతోషపరుస్తూ, నీవు కోరుకున్న మహిమ రాజ్యమున కొరకు మనం సిద్ధపరుస్తున్నారు. అందును బట్టి నీకు వందనములు చెల్లిస్తున్నాను. ఈ ఉదయ కాలంలో నీ ప్రజలుగా మేమందరం కలిసి మీ నామాన్ని కూడి కొనియాడడానికి మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి స్తోత్రములు చెల్లిస్తున్నాం. వ్యాధి బాధలు, నానా రకమైన బలహీనతలు భూమి మీద శరీరంలో మాత్రమే కలిగి ఉంటాం, కానీ ఆత్మలో నిర్దోషత్వం, ఆత్మలో కపటము లేనటువంటి నిష్కపట జీవితం, ఆత్మ సంబంధమైనటువంటి ప్రతి ఆశీర్వాదము కొరకు నీకు స్తోత్రాలు. ఆత్మకి ఇచ్చినటువంటి శాశ్వతమైనటువంటి జీవం కొరకు నీకు వందనములు చెల్లిస్తాం. హృదయపూర్వకంగా ప్రతి మేలుపకారం కొరకు వందనములు చెల్లిస్తూ కొనియాడుతున్నా. గత వారం అంతట్లో మీరు చేసినటువంటి మేలంటి కొరకై నీకు స్తోత్రాలు. ఈ నేటి ప్రభు దినం మా కొరకై తిరిగి లేచినటువంటి దినం, వారములో మొదటి దినం ప్రభా. మా భయమును, మా మరణమును, మా మీద ఉన్నటువంటి ప్రతి విధమైనటువంటి నేరస్థాపన జీవితాన్ని సమాధి చేసి ఒక క్రొత్త జీవితాన్ని మాకు ఇచ్చట కొరకే తిరిగి లేచినటువంటి సజీవుడము. మరణము నిన్ను బంధించలేకపోయింది, పాతాళం నిన్ను బంధించలేకపోయింది. మా నిమిత్తమై మరణాన్ని గెలిచినటువంటి దేవుడుగా మేము కూడా మరణాన్ని గెలవగలము అనేటువంటి జీవితాన్ని ఎందే మాకు అనుగ్రహిస్తున్నారు. దీన్ని బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నా. నీ మహాకృప చేత మమ్మల్ని క్రీస్తునందు ఒక కుటుంబంగా, ఆత్మీయమైనటువంటి కుటుంబంగా మీరు చేస్తూ వచ్చినారు. మేమందరం కలిసి నీ నామాన్ని ఘనపరచడానికి కొరకు ప్రోత్సాహకరంగా ఒకరి ద్వారా ఒకరి సహవాసాన్ని కలగజేస్తూ వచ్చినారు. ఒంటరిగా మేము ఏం చేయాలనో తెలియనటువంటి వారు సహవాసంగా ఒకరి ద్వారా ఒకరికి మాకు నేర్పడానికి కొరకు, నడిపించడానికి కొరకు, ప్రోత్సహించడానికి కొరకు బలపరిచిన సహవాసాన్ని ఏర్పాటు చేస్తూ వచ్చినారు. ప్రభువానికి స్తోత్రాలు చెల్లిస్తాం. ఇలాగున్న మీ దోషాలు చిరవంశి గారు, ప్రసాదులు స్తోత్రాలు చెల్లిస్తున్న వారి పిల్లలు తండ్రి ప్రవీణ్, దీనా వారి కుటుంబం కొరకు, ఆర్థిక అశ్వని, డేవిడ్ కొరకు వందనాలు చెల్లిస్తున్నాం. గత వారంలో మీ దాసురాలు కొన్ని దినాలు బలహీనపరచబడుతూ వచ్చారు.
కృప ఇచ్చావు ప్రభువా, సంపూర్ణంగా సమకూర్చిన దేవుడు తండ్రి. అందును బట్టి స్తోత్రాలు. మరి మీ దాసురాలు వారి కుటుంబంలో నువ్వు ఏమేమి కార్యాలు జరిగించబోతున్నావు ఆ కార్యాలన్నీ కూడా నిండారా మీరు జరిగించిన దేవుడు అని వందనములు చెల్లిస్తూ పూజిస్తున్నాను. మీ దాసురాలు యొక్క తోబుట్టువుల కొరకై స్తోత్రాలు. తన కుటుంబం రాజు గారు కుటుంబం కొరకు, జయము కుటుంబం కొరకు స్తోత్రాలు. విశేషంగా థామస్ బ్రదర్ వారి యొక్క సతీమణి అనురాధమ యొక్క అనారోగ్య పరిస్థితుల్లో నీవు ఆరోగ్యం ఇచ్చినటువంటి, స్వస్థపరిచినటువంటి దేవుడుగా మిమ్మల్ని మీరు రుజువుపరచు, స్వస్థపరచు యెహోవా నేనని ప్రభువా మిమ్మల్ని మీరు నీ మనసును కనపరుచుకొనగలని వందనాలు చెల్లిస్తాను. అలా మీ దాసుడు శ్రీనివాసుడు జయమోరు కుమారుని కొరకు స్తోత్రాలు. వారి విశ్వాస జీవితం నీ కొరకు సాగిపోయే భాగ్యం అనుగ్రహిస్తున్నారు ప్రభువానికి స్తోత్రాలు. నీ ఆశ్చర్యమైనటువంటి కార్యములు వారి జీవితంలో కూడా మీరు కనపరుచుకోరు. ఆ రీతిగా నీ మయం కొరకు సిద్ధపరచిన దేవుడు ప్రభువానికి స్తోత్రాలు. ఏమైతే నువ్వు నిర్ణయించిన ఉద్దేశించిన కార్యాన్ని మీరే సంపూర్ణంగా జరిగించిన దేవుడు ప్రభువానికి స్తోత్రాలు. సుధీర్ బ్రదరు మరి సోదరి వినితమ్మ బ్లెస్ మెరకలు వారి యొక్క కుటుంబ జీవితంలో కలుగుతూ వచ్చిన తుఫాన్లని నీవే తొలగించిన దేవుడు ప్రభువా. నువ్వు ఆజ్ఞ ఇస్తే ప్రభువా, నువ్వు మాట సెలవిస్తే ప్రతి తుఫాను తొలగించబడుతుంది. అందును బట్టి నిశ్చయిగా అటు నీ కార్యం కల్లారా చూడగలిగే భాగ్యమును ఈ దోషుల జీవితంలో మా అందరి ప్రార్థనలు నీ కృపా ఫలితం అటువంటి కార్యం చూడగలటానికి కొరకుగా మీరు చేయగల కార్యం కొరకు వందనములు చెల్లిస్తున్నాం. దాసుడి యొక్క తోబుట్టు తండ్రి మేనగోండ్ల కొరకు స్తోత్రాలు. శీలమ్మ కొరకు వారి యొక్క జీవితం కొరకు తల్లిగారి కొరకు వందనములు చెల్లిస్తున్నాం. నీ మయం కొరకు బలపరిచే దేవుడు ప్రభువానికి స్తోత్రాలు చెల్లిస్తాం. పరిచర్య విషయంలో, నీ కార్యముల విషయంలో, పరలోకం కొరకు సిద్ధపడిన జీవిత విషయంలో మీ దాసుని మా అందరికీ అలాంటి కృప ఇచ్చి పైన వాటి మీద నేను మనసు పెట్టుకోవడానికి కొరకు ఆ పరలోక ప్రత్యక్ష నడిపించిన దేవుడు ప్రభువానికి స్తోత్రాలు చెల్లిస్తాం. అలాగున మీ దాసు లావణ్యమూర్తి గారు స్తోత్రాలు చెల్లిస్తున్నారు. వృద్ధాప్యములో విడవని దేవుడుగా కృపలో బలపరిచి నడిపిస్తున్నారు. నిలబడి స్తోత్రాలు. ఇక ముందు కూడా నడిపించిన దేవుడు ప్రభా నీ యందు అందును బట్టి స్తోత్రాలు. ప్రభా పరికించిన సంతానం కొరకు స్తోత్రం. పవను అఖిల గ్రాడ్యుల కొరకు స్తోత్రాలు. వారి సేవ పరిధి కృప ఇస్తూ నడిపిస్తూ వచ్చినారు. మీకు స్తోత్రాలు చెల్లిస్తారు. అలా మీ దోస్తుల యొక్క తోబుట్టు చాందనమ్మ గారి స్తోత్రాలు చెల్లిస్తారు. వారి సంతానం కొరకు సంతోషం చెల్లి మనవడి కొరకు స్తోత్రాలు. మీ మంచి కార్యం వారి జీవితంలో కూడా మీరు జరిగించగల దేవుడు ప్రభువానికి స్తోత్రములు చెల్లిస్తారు. దయలు తండ్రి సుధాకర్ గారి రక్షణ విషయంలో, స్వస్థ విషయంలో కార్యం జరిగించిన దేవుడు ప్రభువానికి స్తోత్రాలు చెల్లిస్తారు. ఇదో స్వర్ణ మిస్టర్ ప్రవీణ్ కుమార్ గారు వారి పిల్లలు తండ్రి అంకిత ప్రణిత వారి నిమిత్తమై నీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఆ బిడ్డ జీవితాల్లో నువ్వు చేయగోరినటువంటి కార్యములను సంపూర్ణమైనవిగా జరిగించిన దేవుడు ప్రభు నీ కార్యములు చేద్దామని సంతోషింపచేసే దేవుడు అని వాక్య ప్రకారంగా వందనములు చెల్లిస్తున్నాం. ప్రార్థించిన ప్రార్థన జవాబుగా నువ్వు కార్యం జరిగించిన దేవుడు అని అడ్వాన్స్ గా మిమ్మల్ని స్తుతించి గణపరిచి కొనియాడపరిచి మీ దోష వారి విశ్వాసాన్ని గణపరిచిన దేవుడు ప్రభు. అలాగున అంకిత యొక్క డిగ్రీ ఎగ్జామ్స్ విషయంలోను, ప్రణిత యొక్క వీసా విషయంలోను సహాయపడ దేవుడు ప్రభు అని వందనములు చెల్లిస్తాం. అలా మీ దోష పరిస్థితి కొరకు సర్మస్తోత్రాలు పెళ్లి నప్తాల అభిషేక్ కొరకు వందనములు చెల్లిస్తాం. దోషాలని ప్రభు మీరు ఏర్పాటు చేసుకొని నీ చేత ఏర్పడిన కుటుంబంగా మీరు కనికరిస్తూ వచ్చినారు ప్రభువానికి స్తోత్రాలు. ఈ మంచి కార్యమును ప్రభు వారి జీవితంలో ఎడతేయక మీరే కొనసాగింప చేయల దేవుడు ప్రభువానికి స్తోత్రాలు చెల్లిస్తారు.
పిల్లలకు కూడా నువ్వు కోరుకున్నటువంటి అంతస్తులో తీసుకురాగలని నీకు వందనము చేస్తున్నాను. ఎవరి కాలంలో నీ కాడిపోయినటువంటి వారిగా వారిని ఆశ్రయించిన దేవుడు చదువులో కూడా కృపించి నడిపించిన దేవుడు ప్రభువానికి స్తోత్రాలు చేస్తున్నాను. విద్వాస కుటుంబాలన్నిటి కొరకై పేరు పేరున వందనము చేస్తున్నాను. నీ మంచి కార్యమును వారిలో కూడా జరిగించిన దేవుడు ప్రభువానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రభా మీ సుజాతములు స్తోత్రాలు. రంగయ్య గారి యొక్క రక్షణ విషయంలో మరి కుమార్తెలు తబిత, శైలేందరు, ఋతు, రాకేష్ విషయంలో మీ గొప్ప కార్యం జరిగించగల దేవుడు అని హృదయపూర్వకంగా మేము స్తుతించి గణపరిచి కొనియాడుకోవచ్చు. ఓ ప్రభా ఆర్థిక తబితాను సామాన్య కాన్పు కొరకు సిద్ధపరిచిన దేవుడు ప్రభా ఏకై కుమారుడు సొలొమోను తన కుటుంబం కొరకు నిలుస్తోంది. దేవా ఇంటికి రక్షణ వచ్చి ఉంది అనేటువంటి మాట నీ దాసుల కుటుంబ విషయంలోనే అలాంటి కార్యాన్ని మాటను నెరవేర్చగల దేవుడు ప్రభు అందును బట్టి స్తోత్రాలు చెల్లిస్తాను. ఈ రీతిగా ప్రియ ప్రభు మీ దాసు ఉదయిస్తారు తండ్రి హెన్రీ బ్రదర్ స్తోత్రాలు వారి సేవ పరిచయలు మీ కృపయించి ఇంతవరకు నడిపిస్తూ వచ్చినారు ప్రభు అని స్తోత్రాలు చెల్లిస్తారు. మీ దాసులు వారికి సంతానం తండ్రి అభిషేక్ లీడియా కొరకు స్తోత్రాలు. ఏ మహిమ కొరకుగా వారిని ఏ స్థలమందైతే నువ్వు వాడుకుంటున్నావో తండ్రి నీ కొరకుగా నూతనమైన కార్యం చేత తృప్తిపరిచి బలపరిచి నడిపించిన దేవుడు ప్రభు అని స్తోత్రాలు చెల్లిస్తారు. అలాగున్న ప్రియ ప్రభువా రేచుల కొరకును స్తోత్రం. తన భవిష్యత్తును దీవించిన దేవుడు పిఆర్ అప్లై చేసుకున్నట్లో కూడా కృపయించి నడిపించిన దేవుడు ప్రభు స్తోత్రాలు. విక్టర్ బ్రదర్ విజయశ్రీ కొరకు స్తోత్రాలు. కుమారుడు వివేక్ విషయంలో కూడా మంచి కార్యం జరిగించగల దేవుడు ప్రభు అదును బట్టి స్తోత్రాలు. తల్లిగారి అన్నయ్య వారి కుటుంబం కొరకును బిడ్డలుగా ఒక్కొక్క నిమిత్తమై నీ సన్నిధిలో ప్రాంతాలు చెల్లించడానికి దాసునిగా అనుగ్రహించినటువంటి అవకాశాన్ని బట్టి వందనములు చెల్లిస్తాం. ఈ ప్రకారంగా వారమంతట్లో మీ చిత్తాన్ని నడిపించిన దేవుడు ప్రభు అనిపిస్తుంది. ఉదయకాలం ఆరాధన కొరకు సమకూర్చి వ్యక్తిగతంగా మీరు చేసినటువంటి కార్యాన్ని ఆత్మతో సత్యముతో వివరిస్తూ ఆరాధిస్తూ ఉండగా మీ అందరి మధ్యలో మీ నామాన్ని గొప్పగా మహింపరచులు దేవుడు ప్రభు అని వందనములు చెల్లిస్తాం. మహిమ ఘనత ప్రభావం మీకు ఆరోపించుకొని కొనియాడుతూ తగ్గించుకొని హెచ్చించుకొని మా ప్రభువును ప్రిరక్షకుడిని యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో స్తుతించి సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. 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 తండ్రి మీ దాసు భూషణ కుమారప్ప గంగరాజు బ్రదర్ వారి వైవాద్యం 29 ఏళ్ళు కాపాడుతూ వచ్చినావు ప్రభు అనిపిస్తుంది. మరొక సందులో ప్రవేశింప చేసినందుకు ఇష్టం వారి సంతాన్ని ఆశ్రదించి మరి యొక్క ప్రభా ఫలమును మనవడిగా మీరు అనుగ్రహిస్తున్నారు. ఆ కుమారుడికి ఆహారం పెడుతూ ఉండగా నీ వాక్కును పంపి నీ దీవులతో దయచేయని స్తోత్రం చెల్లిస్తూ అలాగున్న మా అందరి జీవిత ఆయుష్యం పొడిగించి మరొక దిన ప్రవేశమును మీరు అనుగ్రహించి నడిపిస్తున్న స్తోత్రం చెల్లిస్తూ మా ప్రభువుని యేసుక్రీస్తు వారి నామములో స్తోత్రంతో సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. 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 మన తల్లి దేవుని ప్రేమ ప్రభువుని యేసుక్రీస్తు కృప పరిశుద్ధాత్మ సహవాసం మనతో సర్వలోక సకల భక్తులతో సదాకాలం తోడు నడిపించుగాక. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అన్న. ప్రైజ్ అందరూ లార్డ్. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్ బ్రదర్. ప్లీజ్. ప్రైజ్ లార్డ్ బ్రదర్.